హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో ఈరోజు వీడియో అయితే నా బర్త్డే బిఫోర్ డే నైట్ నుంచి బర్త్డే రోజు బ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నానండి. సో నైట్ అయితే నేను బాదం అలాగే వాల్నట్స్ కలిపి నానబెట్టేస్తాను. తర్వాత గ్లాస్ వాటర్ బాటిల్ యూస్ చేస్తున్నాను. బికాజ్ మనకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట తాగడానికి. అండ్ నెక్స్ట్ నేను రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఓవర్ నైట్ ఓట్స్ అయితే ఇక్కడ రెడీ చేసుకుంటున్నానండి. వేడి పాలు వేసేసాను. అది చల్లారే లోపల నా హెయిర్కి ఆయిలింగ్ చేసుకుందామని నేనైతే బెడ్రూమ్లోకి వచ్చేసాను. సో ఆయిలింగ్ అనేది నేను కంపల్సరీ చేస్తానండి. కాకపోతే రీసెంట్ టైమ్స్లో చాలా తగ్గిపోయిందనమాట. ఒక్క హెయిర్ వాష్ చేసే ముందుగా పెట్టుకుంటున్నా. అంతకుముందు ఏంటంటే హెయిర్ వాష్ చేసిన వితిన్ 1 డే, అంటే ఈరోజు చేస్తే రేపు అలాగా ఆయిల్ పెట్టేసుకునేదాన్ని. అండ్ ఇప్పుడు అసలు అలా చేయటం లేదనమాట. దానివల్ల నాకు హెయిర్ డ్యామేజ్ అయింది కూడా నాకు తెలుస్తుంది, బట్ చేయలేకపోతున్నాను అంతే. అండ్ ఇక్కడైతే కంపల్సరీ హెయిర్ వాష్ చేసే ముందు, ఈవెన్ నాకు కుదరలేదు అంటే 1 అవర్ ముందైనా సరే ఆయిల్ పెట్టుకొని హెయిర్ వాష్ చేసుకుంటానండి. దానివల్ల నాకు హెయిర్ అనేది డ్రై అయిపోకుండా స్ప్లిట్ ఎండ్ ప్రాబ్లం రాకుండా ఉంటుందన్నమాట. అండ్ మన స్కాల్ప్కి ఆయిల్ కూడా అవసరమే అండి. మీ స్కిన్ టైప్ అంటే మీ స్కాల్ప్ టైప్స్ ఉంటాయన్నమాట. మీది ఒక 2 డేస్కి ఆయిల్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఎక్కువ ఆయిల్ అప్లై చేయకపోయినా పర్లేదు. బట్ డ్రై అయిపోతుంటుంది కదా, వాళ్ళు మాత్రం కంపల్సరీ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఎవరికైతే ఆయిలీ స్కాల్ప్ ఉంటుందో వాళ్ళు అంత ఎక్కువగా ఆయిల్ పెట్టాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మన బాడీ తత్వం ప్రకారం అది ఆటోమేటిక్గా ఆయిల్ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో అలాంటప్పుడు మీరు మళ్ళీ ఎక్స్ట్రా పెట్టారనుకోండి, మీకు అది డాండ్రఫ్గా కన్వర్ట్ అవ్వడము, అలా స్కాల్ప్ ఇష్యూస్ రావడము అలా ఉంటాయి. సో అటువంటి వాళ్ళు చూసుకొని పెట్టుకోండి. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఈరోజు ఓవర్ నైట్ పెట్టుకుంటున్నాను. ఇంకా రేపు బర్త్డే కాబట్టి హెయిర్ వాష్ చేసుకుంటాం కదా, సో కొంచెం హెయిర్ అనేది నైట్ పెట్టేసుకుంటే బాగుంటుంది. లాస్ట్ వీక్ కూడా ఏమైందంటే నేను 1 అవర్ ముందు పెట్టుకొని హెయిర్ వాష్ చేసుకున్నాను. సో నాకు దానికన్నా కూడా 1 అవర్ కన్నా కూడా ఓవర్ నైట్ లేదా 1 డే బిఫోర్ అలా పెట్టుకుంటే నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట. అందుకని ఇప్పుడు నేను ఓవర్ నైట్ పెట్టుకున్నా. ఈ ఆయిల్ కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నానండి. ఆల్మోస్ట్ ఇది అయిపోతుంది. మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు మీకు చూపిస్తాను. అండ్ చాలామంది హెయిర్ కేర్ వీడియోస్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో నేను అంటే ఈ క్లిప్ కూడా హెయిర్ ఆయిలింగ్ది చాలామంది అడుగుతున్నారని యాడ్ చేశాను. సో నాకు కుదరట్లేదండి బాబుతోటే హెయిర్ కేర్ వీడియోస్ చేయడము, అందుకనే చేయటం లేదు. వన్స్ కొంచెం బాబు సెట్ అయ్యాడంటే తప్పకుండా షేర్ చేస్తాను. అంటే చాలామంది అడుగుతున్నారు, చేయలేకపోతున్నానే అనిపిస్తుంది. కాకపోతే తప్పట్లేదండి. మీకు నచ్చింది, మీకు ఇష్టమైనది చేస్తేనే కదా నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బట్ చేయలేకపోతున్నానని మాత్రం బాధ అనిపిస్తుంది అనమాట. బట్ ఇంకా నేను ఏం చేయలేకపోతున్నాను దాని గురించి. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఆయిలింగ్ అయిపోయిన తర్వాత ఇంకా దువ్వెనైతే ఏం పెట్టలేదండి. ముందే నేను చిక్కు తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ జడ వేసేసుకుంటున్నాను అనమాట. మనం పడుకునేటప్పుడు అటు ఇటు దొల్లుతూ ఉంటాం కదా, జడ వేసేసుకుంటే మనకి ఎక్కువగా హెయిర్ అనేది స్ప్లిట్ ఎండ్స్ అట్లా రాకుండా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను దువ్వెనకు వచ్చింది అండ్ ఇట్లా తీసినప్పుడు వచ్చిన హెయిర్ మొత్తం కూడా చూపిస్తున్నాను. నాకు ప్రజెంట్ అయితే హెయిర్ ఫాల్ ఎంత ఉందండి. మెయిన్ ఆయిల్ పెట్టినప్పుడు తలస్నానం చేస్తున్నప్పుడు మాత్రం హెయిర్ ఫాల్ ఉంటుంది ఎక్కువగా. రిమైనింగ్ టైమ్స్లో అంతగా ఉండటం లేదు. రీజన్స్ అయితే నేను తర్వాత మీతో షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓట్స్ ప్రిపేర్ చేసిందా చూపించలేకపోతే చూపిస్తున్నాను. ఫస్ట్ నేను ఓట్స్ వచ్చేసి 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. నెక్స్ట్ చియా సీడ్స్ అనమాట 1 టీ స్పూన్ ఆ టేబుల్ స్పూన్. తర్వాత పుచ్చగింజలు అండ్ పొద్దుతిరుగుడు గింజలు అండ్ పంప్కిన్ సీడ్స్, తర్వాత జీడిపప్పు అండ్ తర్వాత బ్లాక్ రైజిన్స్, నెక్స్ట్ ఒక అంజీర్, నెక్స్ట్ డేట్స్ అండి. డేట్స్ ఒక 3 వేసాను. మనం ఇంకా మార్నింగ్ స్వీట్నెస్ అంటే షుగర్ కానీ హనీ కానీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ వీటిల్లో మనం బాగా కాచి మీగడ తీసేసిన పాలండి. అప్పుడు మనకి అవి కొంచెం ఫ్యాట్ తక్కువ ఉంటుందన్నమాట. మెయిన్ వెయిట్ లాస్కి ట్రై చేసేవాళ్ళు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మంచిగా మిక్స్ చేస్తున్నాను. అది వేడి చల్లారే లోపల కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుంది. దాని తర్వాత మనం ఫ్రిడ్జ్లో మూత పెట్టేసి ఓవర్ నైట్ సోక్ చేసుకోవడమే. ఏమనుకుంటున్నావు చెప్పు. సో ఇప్పుడు కేక్ ప్రిపేర్ చేయాలా? సరే బాయ్, గుడ్ నైట్ చేసుకొని తర్వాత పిలువా. బాయ్. ఏంది నిజంగానేనా? అంత అవ్వదులే. నా దగ్గర ఏమి మైదా కూడా లేదు. సో ఇక్కడ కాన్వర్జేషన్ ఏంటంటే నెక్స్ట్ నా బర్త్డే కదండి, మా చెల్లి ఆఫీస్ నుంచి వచ్చిందనమాట. మా మరద లేరు, ఇంకా అతను కూడా ఇక్కడే ఉండమని చెప్పాము, ఒక్కటే ఉంటుందని.
సో తను ఇప్పుడు నైట్ కేక్ ప్రిపేర్ చేయాలంట, నన్నే అడుగుతుందనమాట ఏమేమి ఉన్నాయని చెప్పేసి. ఓవెన్ రెడీ అయింది కదా, సో నేను ఇంకా లేవని చెప్పాను. నాకు నిజంగా షాకింగ్ అనిపించింది ఇప్పుడు చేస్తానంటే. ఇంక నేను పడుకున్నాను. కేక్ తను నైట్ కట్ చేయించిందండి మఫిన్స్. కేక్ తెచ్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టింది, బట్ నాకు అప్పుడు తెలియదు. మఫిన్స్ నైట్ 12 o'clock లేపి కట్ చేయించి తనకి పెట్టాను, నేను తినేసి పడుకున్నాను అనమాట. అదైతే ఇంక నేను ఏం వీడియో షూట్ చేయలేదు. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత వేదాకి స్కూల్కి పంపించాలి కదా, సో బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. రైస్ అండ్ బెండకాయ ఫ్రై చేస్తున్నాను. తర్వాత గుంట పొంగనాలు చేశానండి ఇవాళ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి. దోసపిండి కొంచెం ఉండింది. డైలీ దోశ తినాలన్నా బోర్ ఉంటుంది కదా, నేను ఒక్కోసారి మ్యాక్సిమం వైట్ రైస్తో చేశానంటే గుంట పొంగనాలు కూడా చేస్తాను. అందులోకి వైట్ చట్నీ ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ పాప స్నాక్స్కి అయితే ఇక్కడ బత్తాకాయలు ఉంటాయి కదా, అవి నేను మొత్తం కూడా తనకి స్కిన్ అంతా తీసేస్తే తింటుందన్నమాట. అంటే మనం దబ్బల్లాగా పెట్టకుండా లోపల ఉంటున్న ఆ గుజ్జు మాత్రమే తింటుంది. అండ్ ఇక్కడ మాడిపచ్చు కూడా వచ్చున్నారండి, సో తను నాకు చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఎందుకంటే మార్నింగ్ హడావిడి లేకుండా పిల్లలకి ఫుడ్ పెట్టడం కావచ్చు, లేదా నేను వేరే పనిలో ఉంటే వేరే వర్క్ కావచ్చు, బాగుందన్నమాట హెల్పింగ్గా. అంటే ముందే నాకు కొంచెం హెల్త్ మంచిగా లేదు కాబట్టి సపోర్ట్ ఉండడం వల్ల నాకు కొంచెం ఈజీ అయిపోతుందన్నమాట. సో నెక్స్ట్ అయితే ఇక్కడ నేను పాపకి ఫస్ట్ కర్డ్ రైస్ పెట్టేశానండి, కర్రీ ఇంకా ప్రిపేర్ అవ్వలేదు అందుకోసం. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ బెండకాయలు ఫ్రై అయిపోయాయండి. నిన్న ఒక కామెంట్ వచ్చింది, బెండకాయలు మీకు బాగా డ్రైగా వచ్చాయక్క, మూత పెడతారా లేదా అని. నేను ఫస్ట్ మూత పెడతానండి, బట్ తర్వాత మూత తీసేస్తానమాట. మూత తీసేస్తే ఫ్రై చేస్తాను. అండ్ మీరు కట్ చేసుకునేటప్పుడు కొంచెం పెద్దగా కట్ చేసుకోండి, మరి చిన్నగా కట్ చేసుకొని ఎక్కువగా కలిపేస్తూ ఉన్నారంటే అవి బాగా ముక్కలు అయిపోయి మనకి జిగడుగా వచ్చేస్తాయి అన్నమాట. అలా కాకుండా తక్కువ ఆయిల్ వేసుకొని కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకొని మీరు ఫ్రై చేసుకున్నారంటే చాలా పొడిగా వస్తాయండి. అండ్ మీకు ఇంకా రాలేదు అంటే కొంచెం లెమన్ అయినా యాడ్ చేసుకోండి, మంచిగా వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ నేనైతే పాపకి తీసి పెట్టేశానండి. తర్వాత మాకు పప్పుల పొడి కారం ఉంటుంది, అది వేసేసాను. పాప కారం తినదనమాట, తనకైతే నేను అసలు చాలా వరకు అవాయిడ్ చేసేస్తున్నాను. ఎందుకంటే తినకుండా మనం కారం వేయడం ఎందుకు, తను హ్యాపీగా తింటేనే కదా బాగుంటుందని చెప్పేసి. అండ్ ఇప్పుడు మీకు చూపించిన పౌడర్ కూడా డ్రై ఫ్రూట్స్, సీడ్స్ అండ్ పూల్ మక్కన ఇవన్నీ వేసి నేను పౌడర్ చేశాను అనమాట. ఆల్రెడీ ఇంతకుముందు మీకు చూపించాను, అది అయిపోయింది. ఈ పౌడర్ ఉంది కదా అని చెప్పేసి నేను ఇంకా అది ప్రిపేర్ చేయలేదన్నమాట. ఇంకా ఆ పౌడర్ వేసేసి ఈ బెండకాయ ఫ్రైలో కలిపేశాను. సూపర్ టేస్టీ ఉంటుందండి అండ్ సూపర్ హెల్దీ కూడా. నెక్స్ట్ కొద్దిగా రైజిన్స్ పెట్టాను పాపకి. అండ్ ఇవాళ కీరా కానీ క్యారెట్ కానీ ఏమీ లేదండి ఇంట్లో. తనకి ఇంకా నేను లడ్డు పెట్టాను అనమాట. ఇది కూడా అంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు. సో అది తన లంచ్ బాక్స్. అండ్ స్నాక్స్కి అయితే అది బత్తాకాయ పెట్టేశాను. తర్వాత నేను ఇక్కడ ఫ్రిడ్జ్లో నుంచి మార్నింగ్ అంటే పాప నేను లేచినప్పుడు తీసేస్తానండి, ఒక 3 hours బయట ఉంచుతానమాట. ఆ కూల్నెస్ అంతా తగ్గిపోయిన తర్వాత బాగా వేడి చేసిన పాలని ఇందులో కొంచెం వేసుకొని తింటానమాట. మనకి వేడిగా ఏమి ఉండదు, కొంచెం లిక్విడ్ లాగా వస్తుంది, తినడానికి కంఫర్ట్గా ఉంటుందన్నమాట. దీనివల్ల మీకు మధ్యాహ్నం వరకు ఆకలేదండి. మీరు మిడ్ మార్నింగ్ స్నాక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ చాలా హెల్దీ, మీకు అన్ని న్యూట్రియంట్స్ అందుతాయి. సూపర్గా ఉంటుంది. ట్రై చేయకపోతే ఇంతవరకు ట్రై చేయండి. పిల్లలకు కూడా పెట్టొచ్చండి. ఒకవేళ ఇలా తినకపోతే ఇందాక నేను పౌడర్ రూపంలో చూపించాను కదా, అలా చేసి రైస్లో అట్లాంటి వాటిల్లో ఇచ్చేసేయండి, హ్యాపీగా తినేస్తారు. అండ్ నెక్స్ట్ అయితే నేను ఆఫ్టర్నూన్ అయితే ఇంకా మా హస్బెండ్ చికెన్ తీసుకొచ్చారండి, అవన్నీ కుక్ చేశాను కానీ వీడియోస్ అయితే ఏమీ షూట్ చేయలేదు. అండ్ ఈరోజు నాకు చాలా స్పెషల్గా అనిపించిందండి, అంటే చాలా హ్యాపీ అనిపించింది. నాకు ఎక్కువగా బర్త్డే సెలబ్రేట్ అయితే ఎప్పుడు చేసుకోనండి. స్కూల్లో ఉన్నప్పుడు చాక్లెట్స్ ఇవ్వడం అట్లా చేసాం, కానీ తర్వాత కేక్ కటింగ్ అలా చాలా తక్కువ అనమాట. నా పెళ్ళైన తర్వాత మా తమ్ముడు అండ్ మరిదవుతాడు, సో తను కూడా ఒక బ్రదర్ లానే నాకు. సో వాళ్ళు ఫస్ట్ నైట్ 12 o'clockకి కేక్ కట్ చేపించేశారండి ఊర్లో. ఫస్ట్ పెళ్ళైన తర్వాత నాకు అది చాలా మెమరబుల్ అనమాట. అండ్ తర్వాత ఇప్పుడు మా చెల్లి కేక్ కట్ చేయించింది. నేను ఎక్కువ ఇలా ఉండదండి, పిల్లలకి కట్ చేయాలనుకుంటాను కానీ నాకు సెలబ్రేట్ చేసుకోవాలి అని ఎప్పుడు ఉండదు. ఎందుకంటే మేబీ చిన్నప్పటి నుంచి అలవాటు లేకపోవడం వల్ల కావచ్చు, నాకు మరీ అంత హడావిడి చేయడము కూడా ఇష్టం ఉండదన్నమాట. ఎక్కువగా అంటే మరి నాకు కంపల్సరీ డ్రెస్ కావాలి అలా కూడా ఏముండదు. నాకు ఆ రోజు మంచిగా గడిస్తే చాలు. అండ్ ఒక్క చిన్న లోటు ఏంటంటే నేను గుడికి వెళ్ళలేకపోయాను, అదొక్కటే. అండ్ ఇంట్లో కూడా ఎక్కువగా చేయలేకపోతున్నాను. ఇప్పుడు పూజలు అట్లాంటివి చాలా వరకు తగ్గిపోయాయి అనమాట. అదొకటే అనిపించింది. రిమైనింగ్ అంతా కూడా నాకు ఈ డే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇప్పుడు ఇంకా పాప లేదు, మా చెల్లి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతుంది అనమాట. తను వెళ్ళే లోపలే కట్ చేయించింది. ఇంకా నైట్ 11-12 కానీ రాదు. ఇంకా మా పాప ఏమో 3 తర్వాత వస్తుంది, అందుకోసమని ఇంకా ఆఫ్టర్నూన్ కట్ చేసేసాము. మా హస్బెండ్ అయితే వర్క్లో ఉన్నారండి పాపం, అలా వచ్చి కేక్ అలా పెట్టేసి వెళ్ళిపోయారనమాట ఫాస్ట్గా. అండ్ ఇదైతే మా మెమరీ కోసం తీసుకున్నామండి, బట్ నేను వీడియోలో యాడ్ చేసేస్తున్నాను. అండ్ మా చెల్లికి స్పెషల్గా థ్యాంక్ యూ. ఎప్పుడు చెప్పను తనకి,
తను నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి. అంటే యూట్యూబ్ విషయంలో కూడా ఏదన్నా చేయలేదనుకో చెయ్యక్క అని చెప్పేసి చాలా మోటివేట్గా మాట్లాడుతుందనమాట. చేయమని చెప్పేసి ఎంకరేజ్ చేస్తుంది. మనకి ఏదో ఇవ్వబడలేదండి, జస్ట్ మనకి అట్లా మాట చెప్పినా కూడా హ్యాపీనెస్ అది చాలన్నమాట, ఎక్కువ అవసరం లేదు. నాకు అది బయట నుంచి కన్నా కూడా మా ఫ్యామిలీలో నుంచే నాకు ఆ సపోర్ట్ ఉంటుంది. దానికి నేను నిజంగా చాలా హ్యాపీ. ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయిందండి. మా చెల్లి కూడా ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఇంకా లంచ్ కూడా తినేసిన తర్వాత నాకు హెయిర్ అయితే డ్రై అవ్వలేదండి. లాస్ట్ వీక్ కూడా నాకు హెయిర్ డ్రై అవ్వక బాగా హెడేక్ అనిపించింది అనమాట. ఎందుకంటే మార్నింగ్ నుంచి నాకు ఈవినింగ్ వరకు హెయిర్ డ్రై అవ్వలేదు, వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయండి బెంగళూరులో. సో బయటకు వెళ్ళాలన్నా అవ్వట్లేదు, బట్టలు ఆడటం లేదు, చిరాకుగా ఉంటుందన్నమాట. సో ఇంకా నా వల్ల కాదని చెప్పేసి డ్రైయర్ యూస్ చేస్తున్నాను. నార్మల్గా ఇంట్లో ఉంటే డ్రైయర్ ఏం యూస్ చేయను, ఎక్కడికన్నా వెళ్ళాలంటే యూస్ చేస్తాను. అందులో ఇక్కడ బాబు అయితే ఇంకా డ్రైయర్ లాక్కుంటున్నాడండి. నాకు ముందే కొంచెం స్టార్ట్ అయిందనమాట హెడేక్. సో బాగా కోపం వచ్చేస్తుంది. ఇంకా వీడైతే ఫోన్స్ పెట్టడము అట్లాగా. బట్ వాళ్ళు చేసే పనులకి మన కోపం కన్నా కూడా ముందు నవ్వు వచ్చేస్తుంది అనమాట. సో వీడే కెమెరా ఆపరేట్ చేస్తున్నాడండి. ఇప్పుడు బాబే వీడియో ఆన్ చేశాడు అనమాట. ఫోన్ తీసుకొని ఆన్ చేసేసాడు. నేను వచ్చానని చెప్పేసి అదరా వదిలేసాడు. ఫోన్ ఇవ్వలేదని చెప్పేసి ఇంకా డ్రైయర్ దగ్గరికి వెళ్ళిపోయి డ్రైయర్తో ఆడుతున్నాడండి. ఏదో ఒకటి కావాలి. ఏం చెప్తావు? చెప్పు ఏం చెప్పాలి? సో నేను వీడియో షూట్ చేస్తుంటే వచ్చేసాడండి. చేయకూడదంట, ఫోన్ పెరికేసుకుంటున్నాడు. నేను ఫాస్ట్గా ఒక 2 బ్లౌజెస్ స్టిచ్ చేశాను అనమాట రీసెంట్గా. చాలా మంత్స్ తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నాకు చాలా ఇష్టం అనమాట స్టిచ్చింగ్. బట్ నా హెల్త్ మంచిగా లేకపోవడం వల్ల చేయలేకపోయాను. బట్ బయట ఇవ్వాలంటే మనసు ఒప్పలేదండి. అందుకనే యాక్చువల్లీ బర్త్డే ఒకటి కట్టుకుందాం అనుకున్నాను, బట్ వేసుకోలేదనమాట. ఈ డ్రెస్ వేసుకున్నా. ఇది కూడా వేదాకి నాకు మామ్ అండ్ డాటర్ డ్రెస్సెస్ లాగా స్టిచ్ చేసుకున్నాను అనమాట. మామ్ అండ్ డాటర్ లాగా స్టిచ్ చేసుకున్నాను. బట్ వేదాదైతే ఆల్మోస్ట్ పాడైపోయిందండి, అంతలా వాడేసింది అనమాట. నేను మాత్రం అస్సలు వేసుకోలేదు. ఇది ఫస్ట్ టైం అనమాట వేసుకోవడం. కనీసం ఈ రోజన్నా పాపతో కూడా ఈ డ్రెస్ వేయించి ఒక పిక్ అన్నా తీసుకుందాం గుర్తుగా అని చెప్పేసి వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే 2 బ్లౌజెస్ కుట్టానని చెప్పాను కదా, చూపిస్తాను మీకు. ఒకటి వచ్చేసి జిమ్మీ చూ శారీస్ మోడల్ అనమాట. ఇది నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. అది వ్లాగ్ కూడా షూట్ చేశాను, బట్ మీకు పోస్ట్ చేయలేదన్నమాట. సో ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్ వస్తుంది శారీ మొత్తం కూడా. ఈ బ్లౌజ్ మాత్రం కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేశానండి. ఏంటంటే ఇక్కడ ప్రిన్స్ కట్ పెట్టుకున్నాను అనమాట. అలాగే ఫ్రంట్ బెల్ట్ కూడా వేసుకున్నా. ఇంతకుముందు ప్రిన్స్ కట్ స్టిచ్ చేశాను కానీ బెల్ట్ వేయలేదండి. ఇదే ఫస్ట్ టైం అనమాట బెల్ట్ వేయడం. ఫిట్టింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి, నాకు చాలా నచ్చింది. సో ఇది అండ్ బ్యాక్ హుక్స్ పెట్టాను అనమాట. ఫ్రంట్ హుక్స్ పెట్టకుండా బ్యాక్ హుక్స్ పెట్టాను. బ్యాక్ ప్లెయిన్గా పెట్టుకున్నాను. ఫ్రంట్ మాత్రం ఇది బ్యాక్ ఎట్లాగో సరిపోదని చెప్పేసి ఇది ఫ్రంట్ పెట్టుకున్నాను అనమాట. ఈ నెక్ ఈ వర్క్ ఎట్లాగో వచ్చేసింది. అలా కావట్లేదండి అసలు వీడియో షూట్ చేయడం. వీడు ఫోన్ తీసేసి ఎక్కడ పడిపోతుందని భయం వేస్తుంది. నేను మ్యారేజ్ ఉందండి, నైట్ మ్యారేజ్ అనమాట. సో బాగుంటుంది కదా నైట్ టైం మీరు కట్టుకుంటే అని చెప్పేసి ఇప్పటికి స్టిచ్ చేశానండి. ఆల్మోస్ట్ నేను వచ్చి 4 months అయిపోయింది కదా హైదరాబాద్ నుంచి, బట్ స్టిచ్ చేయలేదు. మా ఆంటీ అయితే కొంచెం డిఫరెంట్గా హ్యాండ్ దగ్గర పెట్టుకోమంది, బట్ మనకు అంత టైం లేదు కదా. ఇప్పుడు నార్మల్గానే చిన్న కట్ వర్క్ వచ్చిందనమాట, ఇంకా అలానే కుట్టేశాను. సో ఇది బ్లౌజ్ అయితే. అండ్ ఇంకొక బ్లౌజ్ కుట్టుకున్నానండి. ఇది వచ్చేసి నార్మల్ శారీ మీదదే, ఇంకా ఐరన్ చేయలేదు. ఫస్ట్ టైం మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా వదిన పెట్టిందనమాట. సో ఈ బ్లౌజ్ కూడా అప్పుడే స్టిచ్ చేసుకొని ఉండాల్సింది. ఎంత అంటే 1 year పైనే పట్టింది. నా దగ్గర ఇంకా చాలా ఇయర్స్ శారీస్ కూడా ఉంటాయి బ్లౌజ్ స్టిచ్ చేయనివి. అంటే నేనే చేసుకోవాలనుకుంటాను, నాకేమో కుదరదు. అట్లా పెండింగ్ పడిపోతూ ఉంటాయి అన్నమాట. ఫ్యాబ్రిక్స్ కానీ పాపకి తెచ్చినవి కానీ చాలా ఉంటాయి. కుట్టాలే కానీ 1 year సరిపోతాయి అనమాట. 1 year 2 years ఇంకా కొనవల్లే బట్టలు అన్నీ ఉంటాయి. వచ్చేసి మనం నార్మల్ కటింగ్ అంటారు కదా, క్రాస్ కటింగే, కాకపోతే నార్మల్ ఉంటుంది కదా, అలానే స్టిచ్ చేశాను. బట్ హ్యాండ్స్ ఒక్కటే కొంచెం ఇట్లా బుట్టలాగా పెట్టాను అనమాట. రాసి హ్యాండ్స్ అంటారు కదా, సో అలా ఇటు సైడ్ కుచ్చుళ్ళు వస్తాయి అండ్ ఇటు సైడ్ కుచ్చుళ్ళు ఇలా పెట్టాను. అండ్ ఇంకా బ్యాక్ నెక్ అయితే కొంచెం ఇట్లా ఇచ్చానండి. అది మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు. ఇట్లా ఇచ్చి అంటే స్టార్ నెక్ సంథింగ్ అంటారనమాట అట్లాగా. సో అటువంటి నెక్ అయితే ఇచ్చాను. ఇంకా ఐరన్ చేయలేదు కాబట్టి నీట్గా కనిపించడం లేదు.
ఇదైతే గ్రీన్ శారీ అనమాట. ఇది వచ్చేసి ఈ కలరే శారీ అయితే కనుక. ఇది నాకు చాలా చాలా నచ్చిందండి. అసలు వేసుకున్నా కూడా ఎంత బాగుందో. కుదిరితే ఆ పెళ్ళిలో కనుక వీడియో షూట్ చేస్తే నేను మీకు చూపిస్తాను. అండ్ ఈరోజు బర్త్డే డ్రెస్ చూపిస్తాను. ఆల్రెడీ కిందంతా కూడా మరకలైపోయాయి అనమాట. సో ఇదైతే నేను శారీ తీసుకున్నానండి. పైన ఫ్యాబ్రిక్ తీసుకొని కంప్యూటర్ వర్క్ వేయించాను అనమాట పాపకి నాకు. అండ్ ఈ క్లాత్ ఏంటంటే అప్పుడు తెలియలేదు అనమాట. హాఫ్ పట్ క్లాత్ అంటారు కదా, అలా అనమాట. పైది కొంచెం వాటర్ పడ్డా కూడా మరకలు అలానే ఉండిపోతాయండి. మళ్ళీ మనం వాష్ చేసేదాకా మరకలు అలానే కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు కేక్ కటింగ్లో కేక్ క్రీమ్ అంతా పడిపోయింది అనమాట డ్రెస్ మీద. సో నేను వాటర్తో వాష్ చేసా, కొంచెం మరకలుగా కనిపిస్తుంది. బట్ డ్రెస్ మాత్రం చూపిస్తాను. సో ఇది వచ్చేసి నా డ్రెస్ అండి. ఫుల్ ఇలా ఉంటుంది. అండ్ కింద నేను క్యాన్ కూడా, అది మరీ మనకి థిక్గా ఉండే క్యాన్ కాదు, కొంచెం లైట్గానే ఉంటుంది. నాకు ఈ డ్రెస్కి అంత హెవీగా వేసుకోవాలనిపించలేదు, అందుకని లైట్గా వేసుకున్నాను. సో ఈ క్లాత్ ఏంటంటే నార్మల్గా అణిగినట్టు ఉంటుంది అనమాట. అది వేసుకోవడం వల్ల కొంచెం మనకి బుట్టలాగా అనిపిస్తుంది. చాలా బాగుంది వేసుకుంటే, అసలు నాకు చాలా చాలా నచ్చింది. సో కొంచెం డైలీ వేసేసుకుందాం, ఇంకా పాపది ఎలాగో పాడైపోయింది కదా అనుకుంటున్నాను. సో ఫుల్ అవుట్ఫిట్ అయితే ఇలా ఉంటుందండి. కిందంతా కూడా ప్లెయిన్ అండ్ పైన వచ్చేసి వర్క్. అండ్ పాపది కూడా చూపిస్తున్నాను. సో పాపది ఆల్మోస్ట్ కలర్ ఫేడ్ కూడా అయిపోయింది అనమాట. నాది చూడండి ఎంత గ్రీన్గా ఉందో, పాపది కొంచెం లైట్ కలర్కి వచ్చేసింది. సో దీనికి కూడా సేమ్ మోడల్ పెట్టానండి. హ్యాండ్స్ కూడా ఇద్దరం సేమ్ మోడల్ పెట్టుకున్నాము. బట్ ఒక్క డిఫరెన్స్ ఏంటంటే కింద వచ్చేసి పాపకి ఫ్రిల్స్ పెట్టాను. చిన్నపిల్లలు కదా, ఫ్రిల్స్ పెడితే బాగుంటుంది. అండ్ నాకు కూడా పెట్టుకోవచ్చు, ఇంకా నాకు ఎందుకులే నార్మల్గా స్టిచ్ చేసుకుందాం అని చెప్పేసి నాకు నార్మల్గా చేసి పాపకైతే ఫ్రిల్స్ పెట్టాను అనమాట. ఇవి మామ్ అండ్ డాటర్ డ్రెస్సెస్. ఇద్దరం వేసుకొని ఒక చిన్న ఫోటో అయితే తీసుకున్నామండి. ఒక చిన్న వీడియో క్లిప్ కూడా తీసుకున్నాము, గుర్తుగా ఉంటుందని చెప్పేసి. ఎలా ఉన్నాయి, బాగుందా లేదా అనేది తప్పకుండా చెప్పండి. ఇంకా చాలా ఇట్లా అయితే స్టిచ్ చేశానండి. మీకు అవి కూడా 1 by 1 చూపిస్తూ ఉంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.